నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఏఎంసీ కుక్వేర్ ఆఫీస్లో డివిజనల్ మేనేజర్గా చేస్తున్నానండి. మాది హైదరాబాద్లోని మూసారాంబాగ్ బ్రాంచ్ అండి. హైదరాబాద్ 5 అంటారు. ఇప్పుడు నేను వచ్చేసి వితౌట్ ఆయిల్ నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూపిస్తున్నానండి. దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. ఆయిల్ లేకుండా చేస్తానండి. క్యాప్సికమ్, క్యారెట్, బీట్రూట్, బీన్స్, ఆలు ఇవన్నీ కలిపి చేస్తానండి. వాటర్ వేయకుండా. ఇప్పుడు స్టవ్ మీద పెడుతున్నానండి, వాటర్ వేయకుండా. ఇది వచ్చేసి 16 లో అంటారండి దీన్ని. ఇది 16 లో అండి. దీంట్లో చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్లు వేస్తున్నానండి ఫస్ట్. తర్వాత బీన్స్, క్యాప్సికమ్, బీట్రూట్, ఇవన్నీ కూరగాయలన్నీ నేను ఏఎంసీ క్విక్ కట్టర్లో కట్ చేశానండి. ఇంత స్మూత్గా అయినాయో చూడండి. ఆలు, వేసేసి మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇది 5 minutes పెడుతున్నానండి వెజిటబుల్స్ స్టీమ్ అవడానికి. దీన్ని ఆడియోతో అంటారండి. క్యారెట్ విండో వచ్చేసాక క్యారెట్ విండో వచ్చింది కదండి. ఇది 5 minutes పెట్టుకోవాలి. 10 minutes వచ్చింది. 5 minutes పెట్టానండి. ఇప్పుడు 5 minutes అయిన తర్వాత ఇది కుక్ అయిపోతుందండి. ఈలోగా ఇప్పుడు సపరేట్గా ఇవన్నీ రెడీ చేసుకొని మనకి 5 minutesలోనే ఇంకో 5 minutesలో కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, ఫ్లేమ్ ఎక్కువైందని ఆడియోతంలోని తెలుస్తుంది. మనకి అప్పుడు తగ్గించుకొని ఏదైనా ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆగుతుంది అనమాట. ఇది 3 minutes ఉంది. 3 minutesలో కంప్లీట్ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు లాంగ్ ప్రెస్ బటన్ చేసి ఆఫ్ చేసేస్తున్నాను. ఈ సైడ్కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 20 లో అంటారండి. దీంట్లో కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు వితౌట్ ఆయిల్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ప్రీ హీట్ అవ్వడానికి పెడుతున్నాను. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇప్పుడు ప్రీ హీట్ కోసం ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది రావాలన్నమాట. ప్రీ హీట్ కోసం ఈ ఆడియో తెరమంటారు దీన్ని. ఇది ప్రెస్ చేస్తున్నాను. ఈ ప్రీ హీట్ బటన్ వచ్చింది కదా, చూడండి, ఇది పెడుతున్నాను. ఈ ప్రీ హీట్కి మనకి టైమర్ ఏమీ ఉండదండి. అది దానికి కెపాసిటీ తగ్గట్టుగా చూసుకొని హీట్ అవుతుంది. చూడండి, ప్రీ హీట్ అయిపోయింది. సౌండ్ వస్తుంది. అందుకని సిమ్ చేస్తున్నాను. సిమ్ చేసి ఈ బటన్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆడియోతం తీస్తాను. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నానండి. తాలింపు గింజలు, కరివేపాకు వేస్తున్నాను. నేను 1 నిమిషం మూత పెడుతున్నాను. ఇందులో చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఏఎంసీ కుక్వేర్ వితౌట్ ఆయిల్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవచ్చండి. ఏఎంసీ కుక్వేర్లో తింటే చాలా బాగుంటుందండి. తాలింపు గింజలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఆయిల్ వేయలేదండి.
ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేస్తాను, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కలిపి దంచానండి. ఈ పేస్ట్ వేస్తాను, టమాటా ప్యూరీ వేస్తూ కొత్తిమీర వేస్తాను, పన్నీర్ వేస్తా. ఆల్రెడీ కుక్ చేసి పెట్టాను కదా, స్టీమ్ చేసి ఆ వెజిటబుల్స్ వేసేస్తే వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ మూత లిడ్ ఇలా పెట్టుకోవచ్చండి. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను, పచ్చిమిర్చి పేస్ట్ వేసానండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నాను. కొంచెం జస్ట్ ఇది అవ్వాలండి, చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టాను కండి వెజిటబుల్స్, అవి ఇందులో వేస్తున్నానండి. టమాటా ప్యూరీ చూడండి, వాటర్ ఎట్లా వస్తుందో టమాటా నుంచి జ్యూస్ అంతాను బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. ఆలు, క్యారెట్, క్యాప్సికము, బీన్స్, బీట్రూట్ కలిపి స్టీమ్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నాను ఇందులో. ఈ కర్రీ రోటీస్కి బాగుంటుంది, మళ్ళీ రైస్లో కూడా తినచ్చండి. ఇంకా రోటీస్కి అంటున్నాం కనుక మనం కొంచెం స్మాష్ అవుతే బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం స్మాష్ చేసినట్టు చేస్తున్నాను. సారీ, ఇప్పుడు ఇది కొంచెం వాటర్లా ఉంటే లిక్విడ్గా ఉంటే బాగుంటుందని కొంచెం ఇందులోని వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు దీనికి ఇంకొంచెం వాటర్ ఎంత జ్యూసీగా కర్రీ ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం సాల్ట్ అన్నీ వేసేసిన తర్వాత వాటర్ వేస్తాను. ఇందులో సాల్ట్, గరం మసాలా అన్నీ తక్కువే పడతాయండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ కూడా వేసేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు 2 minutes పెడుతున్నానండి. ఆడియో టర్న్ ఆన్ చేసి టూ మినిట్స్ పెట్టానండి. ఆల్రెడీ కుక్ అయిపోయినవే కనుక ఇవన్నీ మిక్స్ అవ్వడానికి అన్నట్టుగా పెట్టాను అనమాట. 2 minutes అవుతే అయిపోతుంది. అయిపోయిందండి, 2 minutes అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఇది అడిగితే ఆఫ్ చేసేస్తున్నాను, తీసేసాను. చూడండి ఇంత కలర్ఫుల్గా రెడ్ అండ్ వైట్ అండ్ గ్రీన్, రెడ్ వైట్ గ్రీన్ పన్నీర్ ముక్కలు పీసెస్ అన్నీ బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇందులో
కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ చేస్తాను. చేసి మూత పెట్టేస్తే కర్రీ రెడీ అండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ.